తెలంగాణలో చికెన్ ముక్కపై సమ్మె కత్తిపడింది. కోళ్లను, కోడిగుడ్లను సరఫరా చేసే పౌల్ట్రీలు చికెన్ షాపులకు ఇస్తున్న మార్జిన్ తగ్గించడంతో షాపుల యజమానులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చి షాపుల్ని మూసేశారు. దీంతో కోడి మాంస ప్రియులకు షాక్ తగిలినట్టయింది. ఫంక్షన్లు పెట్టుకున్న వారిలో ఆందోళన ఎక్కువైంది. ఒక పక్క గ్యాస్ కొరతతో సతమతమవుతుంటే మరోపక్క ఉన్నట్టుండి ఏంటి చికెన్ గోలా అంటున్నారు. దేశంలోనే మాంసాన్ని ఎక్కువగా వినియోగించే రాష్ట్రం తెలంగాణ. ఇక హైదరాబాద్లో అయితే గల్లీ గల్లీకి ఒక చికెన్ షాపు కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 50,000 చికెన్ షాపులుంటాయని ఒక అంచనా. ఈ షాపులను నమ్ముకుని ఉపాధి పొందేవారు లక్షల్లో ఉన్నారు. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపు యజమానులు నిరవధిక సమ్మెకు దిగారు. తమకు పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ను తగ్గించడం వల్లనే బంద్ అనివార్యమైందని షాపుల యజమానులు అంటున్నారు. షాపుల నిర్వహణ, పనిచేసే సిబ్బందికి ఇచ్చే వేతనాలు, రవాణా ఖర్చులు, ప్యాకింగ్ ఖర్చులు, కత్తులు, కటింగ్ మిషన్ల మెయింటెనెన్స్ తదితరాల కారణంగా ఖర్చులు బాగా పెరిగాయని, వ్యాపారం చేయలేకపోతున్నామని యజమానులు అంటున్నారు. అంతేకాదు, ఎండవేడికి తట్టుకోలేక షాపులో కోళ్లు చనిపోతే ఆ నష్టం కూడా చికెన్ షాపు యజమానులపైనే పడుతుంది తప్ప పౌల్ట్రీలు చెల్లించడం లేదట. చికెన్ వ్యర్థ పదార్థాలను తరలింపుకు కూడా అదనపు భారమవుతుందని, అందుకే తగ్గించిన మార్జిన్ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు చికెన్ షాపు యజమానులు. గతంలో కేజీ చికెన్ కు 26 రూపాయల మార్జిన్ ఇచ్చే కంపెనీలు ప్రస్తుతం 16 నుంచి 19 రూపాయల మార్జిన్ ఇవ్వడంతో షాపులు నడపడం కష్టంగా మారింది అంటున్నారు చికెన్ షాపు యజమానులు. పౌల్ట్రీ కంపెనీల నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు షాపులు తెరిచే ప్రసక్తే లేదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖు మొత్తం చికెన్ షాపులు బంద్ చేయాలి. మనకు తగిన మార్జిన్ ఇవ్వకపోతే ఇది 1 రోజు కావచ్చు, వారం రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, ఈ బడా బడా కంపెనీ వాళ్ళు దిగి వచ్చి మన మార్జిన్ మనకిస్తే మేము కాంప్రమైజ్ అవుతాం. అంటే వాళ్ళు మనకు తగిన మార్జిన్ ఇవ్వాలి. 1 ఇయర్ కాదు, 2 ఇయర్ కాదు, మనకు అగ్రిమెంట్ రాసియాలి. వాళ్ళు కొద్ది రోజులుగా మాకు తగ్గించిన మార్జిన్ల పైన బంద్కు పిలుపునిచ్చాం. పూర్ణ మద్దతు అందరూ ప్రతి జిల్లాల నుంచి, ప్రతి ఏరియా నుంచి అందరూ వస్తున్నారు. ఇందిరా పార్క్ ధర్నా ఉంది. ఈ రోజు కొంతమంది ట్రేడర్లు గానీ, బడా బడా కంపెనీలు గానీ, మేము ఏదో చాటుగా కోళ్ల బండ్లు పంపిస్తున్నాం. పంపించడం వల్ల వాళ్ళు నైట్ వచ్చి నైట్ దింపుతాం అనుకుంటున్నారు. కాదు, ఎక్కడ వాళ్ళు అక్కడ బందోబస్తుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం సంపూర్ణ మద్దతు, ఎక్కడ బండ్లు అక్కడే ఆపేస్తున్నాయి. షాపులు ఏ షాపు కూడా తెరవకుండా ఉండాలని సభ్యులకు మేము అందరికి తెలియజేశాము. పండుగలు, శుభకార్యాలు, జాతరలు, చివరికి ఏ చిన్న వేడుక జరిగినా సుక్క ముక్క అనేది తప్పనిసరి. సండే వచ్చిందంటే చికెన్ ముక్క ఉండాల్సిందే. చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్లు కూడా ఉన్నారు. నాన్ వెజ్ ప్రియులకు చికెన్ కు ప్రత్యామ్నాయంగా మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఉన్నప్పటికీ చికెన్ ముక్క తప్పనిసరి అనేవాళ్లే సమాజంలో ఎక్కువగా ఉంటారు. వారందరికీ ప్రస్తుతం షాక్ తగిలినట్టే. కమిషన్ పెంచే వరకు కోడి మాంసం అమ్మేదే లేదని అల్టిమేటం జారీ చేశారు తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపుల యజమానులు. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.